రామకృష్ణ మిషన్ రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యంలో అడ్డతీగల గంగవరం మండలాల్లోని మారుమూల గిరిజన గ్రామాలలో ఘనంగా రగ్గుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో నిరుపేదలు వెచ్చగా ఉండాలనే ఉద్దేశంతో దాదాపు 400 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రగ్గులు అందించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మిషన్ కార్యదర్శి పరిజ్ఞానందజీ మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అనే ఆదర్శాన్ని కొనసాగిస్తూ మారుమూల ప్రాంతాలలో ప్రజలకు చేయూత అందించడం రామకృష్ణ మిషన్ ప్రధాన లక్ష్యం. రగ్గుల పంపిణీ అనంతరం గిరిజన విద్య వికాస కేంద్రం, వెదురు నగరం గిరిజన బాలికల ప్రాథమిక ఉన్నత ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముప్పిలపాలెం, పెద్ద మునగనకగడ్డ, చిన్న మునకనగడ్డ, పాత ధాన్యంపాలెం, జల్లూరు, రాయిగూడెం, చాపరాతిగూడెం, పెనికలపాడు, తీయమామిడి, లక్ష్మీపురం, శెట్టిపల్లి గ్రామాలకు చెందిన వారికి రగ్గులు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో డాక్టర్ తలారి వెంకట సుబ్బారావు, రామకృష్ణ మిషన్ మెడికల్ క్యాంప్ కోఆర్డినేటర్ కానుమేను శ్రీనివాస్, ఎల్ఎస్జి భగీరథరాజు, రవికృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. వారందరూ కూడా ఇంకా ఎవరైనా ఉంటే రావాలి. పోయిన సోమవారం టోకెన్స్ ఇవ్వడం జరిగింది. టోకెన్స్ ఇచ్చి రాయించుకున్న వాళ్ళందరూ కూడా, వేలిముద్ర వేసిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. వేలిముద్ర వేసిన వాళ్ళు టోకెన్స్ చూపించి, వేలిముద్ర వేసిన వాళ్ళు టోకెన్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి. టోకెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే.